హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 24th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,950 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 22,650 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 24th ఫిబ్రవరి 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,950, లో వచ్చేసి 22,650. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 49,300 హై గాను, లో వచ్చేసి 48,600 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 24th ఫిబ్రవరి 2025 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 49,300, లో వచ్చేసి 48,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న దాని ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,300 హై గాను, లో వచ్చేసి 23,000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 24th ఫిబ్రవరి 2025 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,300, లో వచ్చేసి 23,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ అవుట్ ఏంటంటే ఓవరాల్గా 24th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అయితే 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 2:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసాక 24th ఫిబ్రవరి రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నేను పాజిటివ్ని రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా సీ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోయే సందర్భంలో మీరు పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత మీరు ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.